నమస్తే బోసుకుమరి. వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రైవేట్ సైన్యం. మామూలుగా అయితే ఎవరికైనా వ్యక్తికి ప్రైవేట్ సైన్యాలు ఉంటారు, లేకపోతే కానీ పార్టీకి ప్రైవేట్ సైన్యం అంటూ ప్రైవేట్ సైన్యం ఉంది. అదే సోషల్ మీడియాకి సంబంధించి ఇంతకు ముందు ఉండేటువంటి వాళ్ళు. వీళ్ళు ఏంటంటే ఓన్లీ బండబూతులు తిట్టడానికి, ఒక వ్యక్తిని కించపరచడానికి, ఒక వ్యక్తిని కొంగ తీయటానికి మాత్రమే ఒక టీం ఏర్పడింది. వీళ్ళు ముందు రెచ్చిపోతే వాళ్ళని వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు చేరదీశారు. శ్రీరెడ్డి అనేటువంటి ఆమె ఒకటి, బోరుగడ్డ అనేటువంటి ఆయన ఒకడు, ఇట్లాగా చాలా మంది ఉన్నారు. అంటే అతను వేరే ఫారిన్ లో కూర్చొని మాట్లాడుతుంటాడు ఒక అతను. ఇట్లా కొంతమంది ఉన్నారు. కొంతమంది వీళ్ళే కాదు, ఇంకా బూతులు సోషల్ మీడియాలో డైరెక్ట్ గా బూతులు తిట్టేటువంటి వాళ్ళు పోస్టులతోటి, వీళ్ళందరూ నేను చెప్పిన వీడియోలతోటి, వాళ్ళంతా పోస్టులతోటి ఇట్లాగా ఒక రకంగా సజ్జల రామకృష్ణ గారి సజ్జల భార్గవ్ అనుకుంటాను ఆయన ఒక టీం ఏర్పాటు చేశాడు. వీళ్ళందరూ ఏంటంటే అమ్ములు దమ్ములు అని తిట్టేటువంటి వ్యక్తులు అనమాట, ఆడవాళ్ళతో సహా. ఆడవాళ్ళు కూడా విపరీతంగా చాలా మంది ఉన్నారు. ఇట్లా మేసాల మిల్లి, ఆడవాళ్ళు కూడా మేసాల మిల్లేస్తూ తొడలు కొట్టేస్తూ రెచ్చిపోయినటువంటి బ్యాచ్, ఒక పెద్ద బ్యాచ్. వీళ్ళందరూ ఓన్లీ బూతులు తిట్టి అసభ్యంగా మాట్లాడటానికి మాత్రమే ఈ టీం అంతా ఇప్పుడు చల్లా చెదురైపోయింది. ఎటెల్లి పేరు కూడా తెలియదు. దీంట్లో బాగా రిలీజ్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నటువంటి వ్యక్తి బోరుగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తి. మా పరిస్థితి ఏంది, మేము టైప్ అయింది, వాళ్ళు మాట్లాడమంటే మేము మాట్లాడాం, వాళ్ళేమో ఈ రోజు మాకు సంబంధం లేదంటున్నారు, మేము ఇటెల్లా ఏం చేయాలా, ఇప్పుడు మా పరిస్థితి అయోమయమైనటువంటి పరిస్థితి అయిపోయింది, అటు పార్టీ అండదండలు లేవు, ఇప్పుడు మాట్లాడి మేము ఎదలం అయిపోయాం అనేటువంటి విధంగా ఆయన ఆవేదన. అట్లాగా వైసీపీ పార్టీ ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసింది అనేటువంటి వాదనలు ఉన్నాయి. చాలా ఫోటోలు కూడా, నేను చాలాసార్లు ఫోటోలు కూడా చూపించాను, నా దగ్గర ఉండాలి, చూస్తాను, ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. దానికి హెడ్ గా ఈ సజ్జల భార్గవ్ అనేటువంటి ఆయన్ని పెట్టారు. పెట్టి వీళ్ళందరి చేత విపరీతంగా పచ్చి బూతులు, అమ్మో అవి చెప్పే కదా, అసలు విపరీతంగా తిట్టేవాళ్ళు. వీళ్ళు ఓన్లీ బూతులు తిట్టడానికి వీళ్ళు ఉండేవాళ్ళు అనమాట. కానీ వైసీపీలో పర్ఫెక్ట్ అయినటువంటి వ్యక్తులు ఎవరంటే ఖచ్చితంగా ఉన్నారు సోషల్ మీడియాలో, అంటే డిగ్నిటీ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఎలా ప్రశ్నించాలో అలాగే ప్రశ్నిస్తారు. అట్లాగా వాళ్ళని మనం అసలు అంటానికి లేదు, అది ఏం లేదు. కానీ ఒక సపరేట్ ప్రైవేట్ సోషల్ మీడియా ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేస్తారు. ఐప్యాక్ అనేది ఒకళ్ళు ఉన్నారు. వీళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళది డ్రామాస్ అనమాట. ఎలాంటి డ్రామాలు అంటే మీడియా వాళ్ళదే ప్లస్ మాట్లాడే క్యాండిడేట్ వాళ్ళదే ఓటర్ లాగా మాట్లాడేస్తుంటారు. ఇప్పుడు ఓటర్లు అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పండి, చాలా సినిమాల్లో మీరు చూసుంటారు. మన రంగం సినిమాలో కూడా వాడిని సీఎం చేయడానికి వేసేటువంటి డ్రామాలు ఉంటాయి, మీకు బాగా గుర్తునే ఉంటది. గుడిసి తగలు పెట్టుకోవటాలు, అంటే వాళ్ళ మాఫియాలోనే ఉన్నటువంటి అమ్మాయి వెళ్ళిపోయి గుడిసి ముట్టించేసుకోవటాలు, వాడే డైరెక్ట్ గా కుట్టించేసుకోవటాలు, అంటే ఆ గెలవాలనుకున్నటువంటి వాడే కుట్టించేసుకోవటాలు, సింపతి తెచ్చుకోవటానికి. అట్లాంటి డ్రామాలు ఆడటానికి అయితే మాత్రం ఐపాక్ టీం, అంటే బిజినెస్ మ్యాగ్నెట్లుగా వెళ్ళి కూర్చోటాలు, మీడియా సంస్థలుగా వెళ్ళటాలు, కూటమికి సంబంధించినంత వేస్ట్, జగన్మోహన్ రెడ్డి గారు బెస్ట్ అని చెప్పేసి వాళ్ళే మాట్లాడుకుంటారు. ఇట్లాగా అంటే మామూలుగా ఓటర్లుగా, రైతులుగా వాళ్ళే నిలబడతారు, వాళ్ళే వేషాలు వేసుకుని నిలబడతారు, ఇట్లాగనమాట. ఇది ఆ బ్యాచ్. కానీ ఈ సోషల్ మీడియా బ్యాచ్ ఓన్లీ బూతుల బ్యాచ్. వీళ్ళని కంప్లీట్ గా ఇది పార్టీకి చెడ్డ పేరు అవుతుంది అనేటువంటి విధంగా బోరుగడ్డ అనిల్ కుమార్ ని ఎప్పుడైతే బయటకు నెట్టేశారో ఆటోమేటిక్ గా మిగతా వాళ్ళందరూ కూడా మ్యాటర్ అర్థమైపోయింది. వాళ్ళు కూడా ఇక సైడ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇక ఫైనల్ గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే నాయకుల్లో బూతులు తిట్టేటువంటి వ్యక్తులు. వాళ్ళు ఎవరు కూడా పెద్ద కనిపిస్తున్నటువంటి పరిస్థితులు, కనీసం ప్రెస్ మీట్లు కూడా పెడుతున్నటువంటి పరిస్థితులు. ఏమైందో అలిగారో ఏమో తెలియదు, కానీ మొత్తానికైతే వాళ్ళు కూడా పెద్ద కనిపించట్లేదు. ఆటోమేటిక్ గా రోజా గారు అయితే మొత్తం తమిళనాడు వెళ్ళి మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు గారు ఒకరు కనపడుతున్నారు, మామూలుగా ఏదన్నా ప్రెస్ మీట్ లో ఆయన ఒకరు కనపడుతున్నాడు, ఇంకెవరు కనపట్లేదు. పెద్దగానే కదా ఎవరు కనపట్లేదు. మిగతా వాళ్ళు ఏం మాట్లాడినా కూడా సబ్జెక్ట్ లేనటువంటి వ్యక్తులు వచ్చి ఏదో మాట్లాడుతున్నారు, అది ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితులు. కాబట్టి ఏదైనా ఒక షాక్ ఇవ్వాలనే పేరుతోటి ఏదైనా పెద్ద సర్వేలు తీసుకొచ్చి ఆ సర్వేలతో ఏదన్నా చెయ్యొద్దామా అనేటువంటి విధంగా అయితే మాత్రం ఏదైనా ప్లాన్ చేస్తున్నారేమో టోటల్ గా తెలియదు. కానీ ఏమైనా సరే ఈ ప్రైవేటు సైన్యం అంతా కూడా మోసపోయింది అనేటువంటి విధంగా చర్చ జరుగుతుంది వైసీపీ చేతిలో. మరేమో చూద్దాం.